మీలాగే సూపర్లీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇంకొంతమంది ఉన్నారు, ఇక్కడ పెర్ఫార్మ్ చేయడానికి రాబోతున్నారు. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. కాదు, గుండు కరెక్ట్ కూర్చుంది అది. హాయ్ ప్రదీప్. హాయ్ హాయ్ తాతగారు. హాయ్ స్టూడెంట్స్. ముందుగా ETV+ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అంతేగా? అంతేగా? అంతే. అంతేగా అంతేగా. చెప్పడం మర్చిపోయాను, అల్లుళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి ఏం తక్కువ కాకుండా చూసుకో. వచ్చారా? అలాగే అండి, అలాగే. పౌడర్ తక్కువ కాకుండా చూసుకుందా ఆవిడ. ఏం చేస్తున్నావే? మీరే కదా అండి ఏం తక్కువ కాకుండా చూసుకోమన్నా, మేకప్ తక్కువైంది అందుకే మేకప్ వేసుకో. ఏం చెప్పింది అది కాదు, ఏదైనా వాళ్ళకి ఏం తక్కువ కాకుండా రెడీ చేయమని చెప్తున్నా. వెళ్ళి రెడీ చేయి. అంతే కదా అండి. ఇలా రామ్మాయి, నువ్వు కూడా ఇలా రా. ఏం చేస్తున్నావు? మీరే కదండి అందరినీ రెడీ చేయమన్నారు. ఒక తెలుగు కవి ఏం చెప్పాడు తెలుసా భార్య గురించి? ఏమన్నారండి? ఏ కవి? కవి పేరు చెప్పు ముందు. ఒక తెలుగు కవి భార్య గురించి కవి పేరు చెప్పు, తర్వాత ఆయన ఏం చెప్పు. ముందు కవి ఎవరు? గడ్డగట్టే చలిలో కూడా మొగుడికి చెమటలు పట్టించేది పెళ్ళావంటే. నేను చెమటలు పట్టిస్తున్నానా? మరి చెమటలు పట్టి చేపలు పట్టిస్తున్నావా ఇక్కడ? పెద్దలుడు వచ్చే టైం అయింది, సాంగ్ వేసుకోండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. అల్లుడు అల్లుడు డాన్స్ చింపేసా. అల్లుడు అవునా? ఎక్కడ? ఏంటండి చూస్తున్నారు? అదే మీ నాన్న ఏదో చింపేశాను అన్నాడు కదా, కొత్తది చిరిగిందా అని చూస్తున్నా. అబ్బా, అల్లుడు గారు అస్సలు మారలేదండి. అస్సలు మారలా. ఎందుకు మారలేదు అత్తయ్య? మొన్నగా ఇల్లు మారా. అల్లుడు గారు టీ తాగుతారా? టీ తాగకపోతే అన్నంలో కలుపుకుని తింటారా అత్తయ్య గారు? అల్లుడు ఇంటికి వస్తే టీ తాగుతారేంటి? అమ్మా వెళ్ళి టీ పెట్టి తీసుకురా. తీసుకొస్తానండి. మమ్మీ నేను వెళ్ళి తీసుకొస్తా. ఏంటమ్మా ఇది? ఇది టీ, ఇది పెట్టి. మీరే కదా టీ పెట్టి తీసుకురమ్మన్నారు. పండగ పూట ఎవరిని ఏమనకూడదు అనుకున్నాను సార్. సరే కానీ మీ పర్ఫార్మెన్స్ ఆపి లోపలికి వెళ్ళి పిండి వంటలు తయారు చేయండి. సరే. పిండి వంటలు దాన్ని ఏం చేస్తారు? ఏమల్లుడు రోజు ఉద్యోగం చేస్తున్నావా? అబ్బే, మీ ఉద్యోగాలు ఎందుకు వెళ్తావు? అమీర్పేటలో అడుక్కు తింటున్నా, నువ్వు వస్తావేంటి? అయినా నీకెందుకు అల్లుడు ఇంత బలుపు? నా కలర్ నలుపు, నాకుంది బలుపు. అమ్మా ఏమైందమ్మా? ఏమే మీ కూతురు ఏడుస్తుందిరా? ఏమైందో చూడు. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నా? ఏమైంది చెల్లి? ఆగు, సెల్ఫీ దిగుదాం. పండగ పూట పెర్ఫార్మెన్స్ ఆపి ఏం జరిగిందో చెప్పు. చెప్తాను బావా, చెప్పు. ఇట్స్ ఓకే. ఏమైందమ్మా? అడగండి, వచ్చాడు మీ అల్లుడు. అడగరే. అల్లుడు అసలు ఏమైంది? మా కూతురు ఏడుస్తుంది. ఏం జరగలేదమ్మా. ఏమి జరగలేదా? అల్లుడు తమ్ముడు కంట్రోల్, కంట్రోల్. అరే అరే లుంగి, నేను వాడి కోసం ఒక్కరోజైనా పూజ చేశానా? కొన్ని వ్రతం చేశానా? ఆయన కూడా వాడు బాగున్నాడమ్మా పందిలాగా. అది నా మంచితనమే. నీకోసం యువత పూజలు వ్రతాలు చేశాను. నేచురల్ గా రాట్లే, కొట్టట్లేదు ఆవిడ. మంచితనమో తొక్క నీకోసం పూజలు వ్రతాలు
అరే ఏంట్రా అది? అయినా ఒకటి చెప్తా నేను, వీడు ఏమైనా ప్రదీప్ మార్చలేదా? వీడు వెనకాల 10 మంది పడ్డానికి. అయినా మంచి మరిది చాలా మంచోడు కదా చెల్లి, ఏమైంది? ఆ మంచోడు మంచోడు అంటేనే మంచం ఎక్కి మియా మాల్కోవా అన్నాడంట. గిర్రా గిర్రా అరి తిరుగుతాందే బుర్రా. పండగ పూట పందుల్లో కొట్టుకోకుండా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అదే ఎంజాయ్ చేయమన్నారు కదా, వండి తీసుకొద్దామని. అన్నా వాళ్ళు కాదన్నా, ఇది రాసిన ఇప్పుడు రాష్ట్రం గురించి ఏమండి ఏమండి పండగ అందరం వచ్చాం కదా, తిరుపతి వెళ్దామండి. తిరుపతి ఎందుకే? టీటీడీ ఛానల్ చూడు, వెంకటేశ్వర స్వామి క్లోజ్ లా కనిపిస్తాడు. సర్లే కానీ కొంచెం తినడానికి ఏమైనా తీసుకురా. ఎందుకు ఈటీవీ అభిరుచి ఉందిగా చూడు. నాకు పండగ చైన్ పెడతానా మా? ఏమైంది? నీకు చైన్ పెడతా అన్నారు కదా, ఏమే ఆ బంగారు చైన్ బీరువాలో ఉండే తీసుకురా. కళ్ళు మూసుకో, మీరే అయ్యండి మీ చేతులతోటి. అయ్యా పాపని కుక్క చేయాలి, గోల్ చేయాలి. నేను చిన్న క్లారిటీ మిస్ అయింది అల్లుడు. క్లారిటీ లేదు, క్యారెట్ లేదని కౌరు చెప్పు. వీడు ఎంత కుక్కలా ఉంటే మాత్రం ఎంత కుక్కలా ఉంటే మాత్రం కుక్క చేయనేస్తావా? సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమైనా ఉందా? పోతుందా వచ్చే? ఏమండి ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను? తమ్ముడు వెళ్తుంటే ఆపుతున్నాను అంతే. నువ్వు ఇట్రా. వచ్చానే పర్లేదు. వస్తాడు రా, ఎక్కడికి పోతాడు రాకుండా. కొట్టి చంపేద్దామనా? అలా మొగుడిని కొట్టకూడదే. మధ్యగా నల్లనే కొట్టేది. ఊరుకోండి అక్క, మీకేం తెలీదు. 100 రూపాయలు పెట్టి కొనుక్కున్న రిమోట్ నే పని చేయకపోతే 10 సార్లు కొడతాం. లక్షలు పోసి తెచ్చుకున్నాం, కొట్టారు. ఆయన మీ వల్ల ఆయన ఇలా తయారవుతున్నాడు. వీడిని తయారు చేయడానికి వీడు ఏమైనా డైపర్ వేసుకున్న బొడ్డోడా డిక్కీ పలిసిన దున్నపోతే వీడు. అయినా ఈ పండుగ రోజు గొడవలు ఏంటి? సరదాగా ఎంజాయ్ చేద్దాం గానీ. కనీసం బట్టలు పెట్టారా? పొద్దున్నేగా బట్టలు బ్యాగ్ లో చదివింది. వస్తే నా తింగరదానా, బట్టలు పెట్టడం అంటే బ్యాగ్ లో పెట్టడం కాదు, మన దగ్గరికి కొత్త బట్టలు పెట్టారా అని అడుగుతున్నాను. అంటే అల్లుడు పండుగ మీరు బట్టలకు వచ్చారా ఏంటి? లేదండి అత్తయ్య గారు, మీ బట్టలు ఉతుకుదామని వచ్చాను. బట్టల కోసం బర్రెలా అరుస్తారు ఎవరన్నా? నిన్నే బర్రె అన్నారు, ఏమనలేదు నిన్ను. అల్లుడు నువ్వు ఉండవా? అల్లుడు అల్లుడు లుంగి చూసుకో ముందు. కట్టారు. తాతగారు ఫిట్స్ వచ్చే కీస్ ముసలోడివే కానీ మహానుభావుడు. నాకు పెట్టకపోరు, కనీసం ఇంటికి చిన్న వీడికన్నా పెట్టాలి కదా. లాస్ట్ డైలాగ్ చెప్పేసాయి. అబ్బాబా అన్నయ్య నా కోసం పోరాటం చేస్తావా? లేదురా, పరోటా చేసాను, తింటావా? మీరు కూల్ చేసినా కూల్ వేసినా తగ్గే లేదు. తమ్ముడికి బట్టలు కావాలంతే, అంతే అంతే. అవి కూడా ప్రదీప్ గారు లాంటి బట్టలు కావాలి. అమ్మో నేనివ్వ. ఐ వాంట్ ప్రదీప్ గారు. ప్రదీప్ పండుగ కదా, మా ఇల్లుడు ఇంటికి వచ్చాడు. నీ బట్టలు బాగున్నాయంట, కొద్దిగా నీ బట్టలు ఇవ్వచ్చుగా. ఏం ప్రాబ్లం లే, కృష్ణనగర్ లో మూర్తి షాప్ అని ఉంటది. వద్దు, ఇప్పుడే కావాలి. గంటకు 150. ఇది నేను ఇచ్చే కానీ మళ్ళీ తెచ్చేసుకోండి. ప్రదీప్ ఒక్క రోజుకి రెంట్ కావాలంటే 50 రూపాయలు ఎక్కువ ఇస్తాం ప్రదీప్, ప్లీజ్. ఏమండి కార్డు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయా. ప్రదీప్ చెప్పండి. ప్లీజ్ మా ఆయనకు బట్టలు కావాలంటే ఇవ్వవా? ప్లీజ్ ప్లీజ్. ఇలాగే బాగున్నాడు. లేదు ఈ డ్రెస్సే బాగుంది. ఇల్లేంట్రా ఐస్ క్రీమ్ అన్నారు. సరే ఇందా టేబుల్ దొరికిన క్లాత్ ఉంది. థ్యాంక్ యూ ప్రదీప్.
మొత్తానికి బట్టలు గొడవ వదిలిపోయింది కాబట్టి తినడానికి పిండి వంటలు తీసుకొస్తే నాకు సంబంధం తెలియదు, నాకు లేదు, నేను తేలేను. ఏవే చేసిన పిండి వంటలు తీసుకురా అల్లుళ్ళకి. తెస్తున్నానండి. అయినా ఇందాకే నీకు ఈటీవీ అభిరుచి పెట్టుకొని చూడమన్నాగా మళ్ళీ పిండి వంట ఆ పంచి అయిపోయింది, లోపలికి వెళ్ళి పనులు చూసుకో. మీరు తింటుండండి, మీ అమ్మాయిలు ఇంకా వంటలు చేస్తున్నారు. అల్లుడికి ఎలాగైనా పెట్టేది మొత్తం తినేసి అల్లుడికి ఇదే పెట్టాడంటే ప్లేట్లో పెట్టరా అన్న? ఒరే కుక్క కూడా ప్లేట్లోనే పెడతారా ఎదవా? పులిహార ఉంటది, పరమన్నం ఉంటది, పాయసం ఉంటది, దద్దోజనం ఉంటది, చక్కెర పొంగల్ ఉంటది. ఇన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, మనకి ఎన్ని పెట్టారా? రెండే పెట్టారు కదా. ఒకసారి అని చూడు. అల్లుడు ఏమైంది? టేస్ట్ బాలే? టేస్ట్ బాగాలేదు కదా మామ. ఏంది ఇది? మేము హట్టయ్యో, మేము వెళ్ళిపోతున్నాం. ఏ మీ అత్త పిండి వంట నచ్చలేదా? ఏమే అల్లుడు వెళ్ళిపోతున్నారే? అల్లుడు వెళ్ళిపోతున్నారే? వెళ్ళిపోయింది నాన్న, పర్లేదు. వెళ్ళనివ్వండి, రోజు వాళ్ళతో చచ్చిపోతున్నాం. అలా అంటే ఎలాగే? పండుగ కదా. టైం 6:30 అయింది. ఇలాంటి అల్లులు ఉంటే ఏంటి కానీ సంక్రాంతి ప్రతిరోజు వస్తుంది. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, డోలి 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 రే, డోలి 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 డోలి. సూపర్ గా పర్ఫామ్ చేశారు యాజ్ యూజువల్ గా. అన్ని మర్చిపోయి భలే వచ్చింది. అన్ని కష్టాలన్నీ మర్చిపోయాం మీ స్కిట్ చూసి అన్న. ఓకే, క్లాప్ ఫర్ దెమ్, కమ్ ఆన్. ఓకే, సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన గర్ల్స్ టీమ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంది. కంగ్రాచులేషన్స్, వెల్ డన్, సూపర్.